ఇక్కడ చూస్తున్నారా, వీళ్ళు ఏసీ నుండి బయటకు వచ్చే నీళ్లకి పైపు బిగించి మెల్లగా కిందకి తీసుకొచ్చి కూలర్ కి గుచ్చారు. బుర్ర పాడు. ఇంకా కూలర్ లో ప్రత్యేకంగా నీళ్లు పోయిన అవసరంలా. ఆహా, ఏం ఐడియా రా స్వామి. ఇలానే బుర్ర పట్టించే బేభత్సమైన ఐడియాలను, బాండు బాబుల బుర్ర బద్దల కొట్టే పనులను ఇవాల్టి వీడియోలో చూడబోతున్నారు. ఇంకా తెలిసిందేగా మరి. వీడియో చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురు అని. ఎక్కడైనా హోటల్ ఉందంటే అది హోటల్ అని తెలియడానికి ఖచ్చితంగా బయట బోర్డు ఉంటుంది. అయితే రోడ్డు మీద వెళ్లేటోళ్ళకి తల తిప్పితేనే కాదు, మన చూడకుండా ముందుకు పోకూడదు అన్నట్టు ఇక్కడ చూడండి. అరే ఏమన్నా ఐడియా రా ఇది. ఇంత దారుణమైన ఐడియాలు ఆ దిమ్మకి ఎలా తడతాయిరా బాబు. ఇంకీ హోటల్ అంటే తెలియనుడు. మనం ఇప్పటి వరకు కారు కీతో స్టార్ట్ చేయడం చూసాం, సెల్ఫ్ స్విచ్ తో స్టార్ట్ చేయడం చూసాం. అయితే ఇక్కడ చూడండి, వీళ్ళు మాస్ పెద్ద స్విచ్ బోర్డు సెటప్ ఉంది ఇక్కడ. మళ్ళా ఒక స్విచ్ కాదు, దీనికో మెకానిజం ఉంది చూడండి. మనోళ్ళకి అవసరం పడితే దేనికి వెనకాడరు. నోస్ బ్రేక్ చేయడానికైనా, నోర్లు తెరిపించడానికైనా. ఇక్కడ యాంటీ అవలేలగా బైక్ పైన ఏం క్యారీ చేస్తుందో చూడండి. ఏదో ఒళ్ళో పప్పులు పెట్టుకున్నట్టు నిప్పులు పెట్టుకుని తీసుకెళ్లిపోతుంది. క్రేజీ. ఏదేమైనా బొగ్గులు ట్రాన్స్పోర్ట్ చేయడం చూసాం గానీ ఇలా నిప్పుని ఇదే చూడడం. పెరుగుతున్న టెక్నాలజీని ఎవడు వాడినా వాడకపోయినా రీల్స్ రాణీలు మాత్రం బేభత్సంగా వాడేస్తున్నారనే చెప్పొచ్చు. అయితే మరి టెక్నాలజీని తైక్కుమని కొనలేనోళ్ళు టెక్నిక్ తో లాగించేస్తున్నారు. ఇదిగో ఇలా. ఆంటీ మాత్రం మామూలు మాస్ కాదు. మీరు సూపర్ ఆంటీ, సూపర్ అంతే. క్రియేటివిటీతో చెలరేగిపోవడం అంటే ఇదే మరి. మరి ఎలక్షన్ టైంలో క్యాంపెయినింగ్లు, కళ్ళు తొడవడాలు చూసాం గానీ ఇక్కడ కడగడం దాకా వెళ్ళిపోయారు. ఆ తప్పులేదులేండి, ప్రజాసేవ. ఇదేందా ఇదే? పాఠాలు చెప్పవయ్యా పంతులు అంటే నడి మధ్యలో నాజుగ్గా నులక మంచం వేసి పడుకుండు. ఎవరు అసలేం బాలేదయ్యా మాస్టర్. అప్పుడప్పుడు సినిమాల్లో డిస్కవరీ ఛానల్లో కోబ్రాలని చూస్తుంటాం. అయితే రోజు రోడ్డు పైన తరచుగా చూస్తుంటాం మన ఇండియన్ కోబ్రాలని. ఏంట్రా కోబ్రా అంటే ఇదిగో ఇలా గోడల మీద, రోడ్డు మీద ఊసేవే ఇండియన్ కోబ్రాలు. ప్లేస్ తో సంబంధం లేదు, ఎక్కడైనా పుచుక్ పుచుక్కే. అసలైన మాస్ ఏంట్రా అంటే ఇక్కడ డు నాట్ స్పిట్ అని రాసిన దానిపైన ఊసాడు చూడండి, ఆడు అసలైన మహానుభావుడు. పోయేటోడు ఆడు మాత్రమే పోడు, చుట్టూ ఉన్నోళ్ళని కూడా పంపేస్తాడు. ఎక్కడికి? బెడ్ పైకి. చల్లగా ఏసీ వేసుకుని ఎచ్చగా పిల్లగాడు మాత్రం పడుకుంటే బానే ఉండేది గాని పెయ్యిదోడని పక్కలో వేసుకుని బిసిగేస్తున్నాడు. పిల్లోడు పీక్స్ లెవెల్లో ఉన్నాడు. పాపం దాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు. ఏదో పిల్లినో కుక్కనో పొడికేసుకోవడం చూసాం గాని ఇలా గేద్దోడ్ని పొడికేసుకున్న ఘనత మాత్రం ఈ బాబుకే. ఆహా, సల్లగా పడుకున్న ఈ కుర్రాడి ఐడియా చూస్తే మన బుర్ర సల్లబడిపోద్ది. అందులో ఏముంది, కూలర్ వేసుకుని కూల్ గా పడుకున్నాడు అనుకుంటారేమో. అలా వెనక్కెళ్ళి చూస్తే డ్యామ్, అమ్మని ఏం ప్లాన్ వేసావురా పురుషోత్తమ. చల్లగాలి కోసం చెలరేగిన ఐడియా వేసాడు. రేపు బిల్లు చూసి బుర్ర పట్టుకోవడమే. ప్యారుకి ఏజ్ లిమిట్ లేదని నిరూపిస్తున్నారు ఇక్కడ వీళ్ళిద్దరు. ఒక్కసారి అలా 20s వెళ్ళినట్టున్నారు. సూపర్ క్యూట్ కదా. మెట్రోలో పోయేప్పుడు అతి భారీ సమస్య ఏంట్రా అంటే ప్లేస్ దొరకపోవడం. మరి ఆ సమస్యకి ఎలా చెక్ పెట్టేశాడు ఇక్కడ ఈ మహానుభావుడు. నా కుర్చీ నేనే తెచ్చుకుంటా, దర్జాగా కూర్చుంటా, ఎవడాపుతాడు నేను చూస్తా. బాగుందయ్యా భద్రం, నువ్వు సర భద్రం. ఒక్కొక్కరికి ఒక్కో వీక్నెస్ ఉంటది. అలానే కొందరి కళాకారులకి కెమెరా వీక్నెస్ ఉంటది. ఏందిరా అంటే కెమెరా ముందు పడగానే కోతాశాలు తన్నుకొచ్చేస్తాయి. ఇదిగో ఇక్కడి కుమారుడి లాగా. ఎరా ఏమైందిరా నీకు అన్నట్టు కెమెరా ముందుకొచ్చి క్రేజీ క్రేజీ ఫోజులు ఇస్తున్నాడు క్రేజీ బాబు. ఈడి చేష్టలకి ఈ రిపోర్టర్ పాపకి పిచ్చెక్కిపోయింది పాపం. చిన్నోళ్ళందరూ కలిసి సాదర స్వాగతం పలుకుతున్నారు. సారు గారు కారులో నుండి దిగారు. దర్జాగా లోపలికి తీసుకుపోదాం అనుకుంటే దిగబడ్డాడు. సరిపోయింది. ఆహా, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. బోటింగ్ లేదు, బాతింగ్ లేదు, ముందు ఇదే ముఖ్యం. మరి ఆ టైమింగ్ అలాంటిది. సూపర్. బాబా, అక్కడైతే నమస్కారంతో ఆగారు, ఇక్కడ ఏకంగా ఫోటో షూటే పెట్టేశారు. ఏదేమైనా అన్న అవతారం మాత్రం 6 జిల్లాలు చెప్పుకుంటాయి. పబ్లిసిటీయే పబ్లిసిటీ, నో ప్రాబ్లం. అందరూ చేసినట్టే నేను కూడా చేస్తే ఏముందిరా కిక్కు. కొంచెం తేడా దిమాక్ తోడా అనిపించుకుంటేనే వస్తుంది అసలైన కిక్కు. మరి బరువు పెట్టడానికి వాళ్ళందరూ కుదురుగా ఎక్కి నుంచుంటే ఈడు మాత్రం చూడండి ఆసనాలు వేస్తున్నాడు. పొరపాటున బ్యాలెన్స్ తప్పితే అప్పుడు తేటంతా తీరి తిన్నకుంటాడు. పని చేయరా అంటే స్టంట్లు వేస్తున్నాడు. వీడియో సరదాగా నవ్విస్తుంటే ఒక లైక్స్. అలానే మీకేమనిపించిందో ఒక చిన్న కామెంట్. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. కారు నడవడానికి కారోడిచ్చిన ఇంజినే కావాలా ఏంట్రా? ఆ ఇంజిన్ లేకపోతే మన ఇంజిన్ మనమే తయారు చేసేసుకుందాం, రయ్యి
అని పోదాం అన్నట్టుంది ఇక్కడ ఈ పోరగాడు వ్యవహారం. కారు డిక్కీకి జనరేటర్ బిగించేశాడు, జాయిగా పోవడమే. ఇంకా అక్కడ కనీసం డిక్కీ అయినా ఉంచాడు. ఈ అంకుల్ మరీ స్క్రాచ్ ఉన్నాడు, ఓన్లీ సీటు స్టీరింగ్ మాత్రమే ఉంచాడు. ఓ మినీ కార్నే చేసేసుకున్నాడు. ఇక్కడ వీళ్ళు చూడండి, రే వీళ్ళకి ఏమైనా పిచ్చి లేచిందారా? ముందు ట్రైన్ వస్తుంటే పట్టాల పైన ఏం పట్టనట్టు నుంచున్నారు. రే జరగండ్రా అని టెన్షన్ అవుతున్న టైంలో ట్విస్ట్. ఇది మా జాగారా, ఏం జరుగుద్దో మాకు తెలవదా? యాడ నుంచుంటే అది ప్లాట్ఫామ్ అయిపోవాలా, చెయ్యి ఎటు పెడితే అటు ట్రైన్ తిరిగిపోవాలా. ఓర బాబు మరీ రాడ్డుకున్నారు కదరా, రిమ్ము బయటపడినా పట్టించుకోవట్లా. చూసుకోవాలి కదా పాపా. వేడివేడిగా ఉడకబెట్టిన గుడ్డు కట్ చేస్తే అయ్యింది ఫట్టు. కుర్రోడు గోలు కొట్టరా అంటే గోల పెట్టేలా చేశాడు. అద్దాలు వేసుకుని నడవాలరా, అడ్డు పెట్టుకుని కాదు. అవి పెట్టుకుని మనోడికి అడ్డంగా ఉన్న గ్లాసు కూడా కనపడలా. కొంచెం బుర్ర ఆడబెట్టరా, బుర్ర బద్దలు కొట్టుకోకురా. ఆగు, గోలు కొట్టేప్పుడు మంచి వీడియో లాగుదాం. ఇంకా గోలే లేకుండా పోయింది. ఫోన్ బాయే. ఎక్కడన్నా తోస్తే బండి మొత్తం ముందుకు పోవాలా. ఇదేందిరా మాసు, క్యాబినోడ్ వచ్చేసింది. ఉరుకు పట్టుకోరసేనా. వా ఎర్రగొట్టేసావక్క. అంటే తప్పులేదు, ప్రాక్టీసేగా. టైం బ్యాడ్ అయితే తల పట్టుకోవడం తప్ప చేసేదే ఉండదు. గ్రౌండ్ మొత్తం గ్రీజ్ చేశాడు, గందరగోళం అయిపోయాడు పాపం. ఏంటే నీ ఆశలెత్తి. ప్లానింగ్, పద్ధతి, ఎగ్జిక్యూషన్ అంతా కరెక్ట్ గా ఉంటే అనుకున్నట్టే వాటర్ ఫాల్ ఇలా అందంగా వచ్చింది. క్యాచ్ బాబట్టాడు గానీ మొత్తానికి బద్దలు కొట్టేశాడు. ఒకటి ఎగ్జైట్మెంట్ తో పార్టీ మొత్తం సర్వనాశనం. అరే అసలు దాన్ని కారులో ఎలా పట్టించేద్దామని రే ఎగరేసి ఏదో చేద్దామనుకుంటే అసహమైంది పాపం. లాగి పెట్టి కొడతాం అనుకుంటే రింగులేసి పడ్డామేమయ్యా. లాగు, బలంగా లాగు. ఎంత పెద్ద చేప పడిందో. అరే ఇంత చిన్న చేప కోసం లొంగలేసుకుని పడ్డావు కదయ్యా. కుర్రోడు మంచి టాలెంటెడ్ గా ఉన్నాడు, బాగా ఎగరేస్తున్నాడు అనుకునే లోపు కాళ్ళు ఎరగొట్టుకున్నాడు. మెల్లగా డోర్ తీయక్క అంటే పోటేసి పిప్పి చేసేసింది. మరి గ్యాంగ్ లో ఎగ్జైట్ అయిపోయి ఆగం చేసేటోళ్ళు ఉంటే ఆడికి అన్ని అందకుండా పెట్టాలి, లేకపోతే ఇదిగో ఇలా ఆగం చేసి తల పట్టుకునేలా చేస్తారు. ఆనందంలో చెలరేగిపోయి ఆగం అవడం అంటే ఇదిగో ఇదే. ఎరా బాబు, కళ్ళు కనపడట్లేదురా మీకు? చక్కగా సాఫీగా పోసిన రోడ్ని శాండాలం చేసేసారు కదరా. బయటకి లాగి బిల్లు కట్టించాలి. ఇంకా తెలియక అడుగుతున్నాం మాస్టర్, అసలు ఆ సోఫా అందులో పట్టించేద్దామనేనా అంత కష్టపడుతున్నారు? ఏందో అదేంది అట్టబండు. వావ్ సూపర్ అన్న, నీ టైమింగ్ కి హ్యాట్స్ ఆఫే. చేపని విసరపోయి ఫోన్ నిసిరేసావు చూడు, కేక నువ్వు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే కంటెంటే మీ ముందు ఉండబోతుంది. టెక్నాలజీతో జర భద్రంగా ఉండాలిరా భద్రం. బుర్రకి తగిలించుకుని బుర్ర బద్దలు కొట్టుకున్నావు. ఇక్కడ చూడండి, ఇది చూసాక ఇంకోసారి హెడ్ ఫోన్స్ పెట్టుకునే ముందు ఒకసారైనా చుట్టూ చూసుకుంటారు. ఈ గుంట చూడండి యాడికెళ్ళి కూర్చుందో. మరి దాని గూడనుకుందో ఏమో. చూసుకోకుండా చెవికి పెట్టాక ఏ పురుగైనా డేంజరే. ఒడ్డుకొచ్చి అడ్డంగా మునిగింది పాపం. అంటే అది మాస్టర్ స్విమ్మింగ్ చేయాలని కాదు, చేయవలసి వచ్చింది పాపం అంతే. అంతా చేశాక ఆఖరికి డొల్లయింది. ఎవడు కూర్చున్న కొమ్మని ఆడే నరుక్కోవడం అంటే ఇదే. బుర్ర పెట్టాలి కదా బాబాయ్. రాని ఇంకా రాని, గుద్దావుగా ఆపి. గొప్పోడిరా స్వామి. ఎక్కడానికి ఎత్తు చాలట్లా, బకెట్ వేసుకుని ఎక్కేద్దాం. కట్టినోడిది తప్పో చూసుకోనోడిది తప్పో గాని బుర్ర ఫ్యాట్ మంది అయితే మాత్రం అంత కోపమేట్రా బాబు. మరీ ఎంత వయ్యారం పోకుంటూ వస్తున్న ఈ సోకు సుందరాన్ని చూస్తుంటే ఏదో తేడాగుంది సేనా అనిపిస్తుంది కదా. మరి తగాడి వ్యవహారం నిజంగానే తేడా. చూడండి, మరి ఈడు ఎంత తిప్పుకుంటూ వచ్చింది సైకిల్ దొక్కుకుంటూ. బాగుందిరా చిన్న, నిజంగా బాగుంది నీ హైబ్రిడ్ పనోడుతనం. సరిపోయింది, నీ దరిద్రాన్ని ఆ నెట్ కూడా ఆపలేకపోయింది. ఏం చెప్తాం, లేపేస్తా అని మూతిపండు రాలగొట్టుకున్నావు కదయ్యా. బాలు గుద్ది మీటర్ లేపుతా అని చెయ్యరు కొట్టుకున్నాడు చిన్నోడు. కుదురుకొండాలి మరి, ఆలోచించక్కర్లా. నేచర్ లో ఎంజాయ్ చేద్దామని తీసుకుపోతే అది నేచర్ లోనే కలిసిపోయింది. ఇది నేచురల్. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నవ్వుల్ని విస్తరింపజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.